నేను కందుకూరు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, డీసీసీ బ్యాంక్ డైరెక్టరు, రంగారెడ్డి జిల్లా. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 14 తారీఖు 2వ నెల 2025 వరకు మాకు కాల పరిమితి 5 సంవత్సరాల వరకు ఉండే. తర్వాత 74 జీవో 74 జీవో ప్రకారంగా మరియు ఒక 6 నెలలు పొడిగించడం జరిగింది. మరియు 386 ప్రకారంగా ఇంకా ఎలక్షన్లు వచ్చే వరకు కూడా మేమే ఉండాలనే ఉద్దేశంతోనే జీవో పొడిగించడం అయినది. కానీ ఈ మధ్యలో మాకు డిసెంబర్ నెలలో 597 జీవో అనే ఒక జీవో తీసుకొచ్చి పాలకవర్గం కాకుండా గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళను స్పెషల్ ఆఫీస్గా వేసి మా వాళ్ళను తొలగించడం అయినది. ఇదే విషయమై మేము హైకోర్టుకు పోయినాము. హైకోర్టు జనవరి 19వ తారీఖు నాడు మాకు ఒక 597 జీవో చట్టవిరుద్ధము, అది స్పెషల్ ఆఫీసరు కోఆపరేటివ్ వ్యవస్థల చట్టవిరుద్ధంగా స్పెషల్ ఆఫీసర్ కానీ నామినేటెడ్ పదవి చేయకూడదని ఒక తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఈ 4 నెలలు గడిపింది. కానీ ఈ మధ్యలో పుకార్లు ఏంటంటే ప్రభుత్వము ఈ స్పెషల్ ఆఫీసర్ కాదు, గతంలో ఏర్పడ్డ పాలకవర్గాన్ని రద్దు చేసుకుంటూ వాళ్ళ నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిన జీవోను ప్రభుత్వమే హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించి 4 నెలలు గ్యాప్ ఇచ్చి పట్టించుకోకుండా అకస్మాత్తుగా మొన్న 27వ తారీఖు నాడు 4వ నెల 2026 నాడు సంవత్సరం నాడు ఆ జీవోను వాళ్ళు ఇచ్చిన మేమోను విరమించుకున్నారు. కాబట్టి నిన్న హైకోర్టు తీర్పు ప్రకారంగా అన్ని వాదోపవాదాలు జరగంగా గత పాలకవర్గము 14 తారీఖు 2వ నెల 2025 వరకు ఏ పాలకవర్గం ఉందో అదే పాలకవర్గాన్ని వాళ్ళతోని ఈ పదవీ కాలం పూర్తి చేసుకుంటూ అయినా కానీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అవసరమైతే ఎలక్షన్లు పెట్టుకోమంటున్నారు. కానీ పాలకవర్గాన్ని గత పాలకవర్గాన్నే పెట్టుకోవాలని చెప్పి నిన్న స్పష్టమైన తీర్పు 11వ కోర్టు 5వ కోర్టు నందా మేడం గారు ఇవ్వడము. మా ఉద్దేశం కూడా ఏంటంటే మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కలు కానీ మక్కలు కానీ జొన్నలు కానీ యూరియా సంచులు ఇవ్వడం కానీ మేము నా పర్సనల్గా నా అనుభవం ఏంటంటే ప్రతి సంవత్సరం 12 కోట్ల రూపాయలు మేము లోన్ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ స్పెషల్ ఆఫీసర్ వల్ల ఈ జీవోల వల్ల 2,30,00,000 మేమున్న వరకే ఇచ్చిన చెక్కులను కూడా ప్రభుత్వ అధికారి ధైర్యం చేయక ఇవ్వక రైతులకు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మేము మా ప్రాంతానికి సంబంధించిన రైతుల దృష్ట్యా వాళ్ళు ఏ కోరిక ఉన్నా మేము రాత్రి వాళ్ళకి సేవ చేసినాము. మేము కాదు ఇంకా ఎవరు వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని ఎన్నుకున్నా రైతులు ఎన్నుకోవాలి అంతే తప్ప గవర్నమెంట్ కూడా స్పెషల్గా మా ఆఫీసర్లు వేయడం కానీ నామినేటెడ్ పదవులు ఇవ్వడం తగింది కాదు. కోఆపరేటివ్ వ్యవస్థలో రైతులది అనేది డబ్బు రైతుల షేర్ అమౌంట్ ఇక్కడ డబ్బులు ఉంటాయి సొసైటీలో. ఎలక్షన్ పెట్టుకుంటే కూడా గవర్నమెంట్ కూడా కాళ్ళని నిర్వర్తిస్తుంది, ఆ డబ్బులను కూడా సొసైటీ ఇస్తుంది. కాబట్టి రైతులకు సంబంధించిన డబ్బులే రైతులు నిర్ణయించుకునే వ్యక్తులు ఉండాలి, వాళ్ళే డైరెక్టర్లు ఉండాలి, వారే చైర్మన్ ఉండాలి. వాళ్ళకు రైతులకు జవాబుదారితనం అంటే ఆఫీసర్లు కాదు. వాళ్ళు ఉదయం 9-10 గంటలకు వస్తారు, 4 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోతారు. మా దగ్గర స్పెషల్ ఆఫీసర్ వచ్చిందంటే వారానికి ఒక రోజు అతనికి 5 సొసైటీలు ఇన్ఛార్జు. ఇప్పటివరకు ఒక లోన్ ఇవ్వలేదు, ఒక క్రాప్ లోన్ ఇవ్వలేదు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఇంట్లో పార్టీలతో ప్రమేయం లేదు. మా దగ్గర డైరెక్టర్లు అందరూ కూడా అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. మాకు పార్టీలతో సంబంధం లేదు. సరే మాకు బ్యాక్బోన్ ఏ పార్టీ ఉన్నా అనుచరగానం ఉంటుండొచ్చు, కానీ మేము నిర్వర్తించలేదు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా. నాకు 13 మంది డైరెక్టర్లు 12 మంది డైరెక్టర్లు ఉన్నారు. అందులో వాళ్ళని కాదని ఒక్క డైరెక్టర్కి ఇచ్చి ఒక కాంగ్రెస్ కార్యకర్త అంటే పార్టీల గురించి చెప్పకూడదు, ఒక డైరెక్టర్కి ఇచ్చినారు. అది కూడా మేము కోర్టుకు పోయి చేస్తే మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు మాకు అనుకూలం మా సీటు గురించే కాదు, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఎలక్షన్స్ పెట్టుకొని మళ్ళీ అది అవసరం ఉంటే ఎలక్షన్లు పెడితే మేము మంచి పరిపాలన చేస్తే మాకు ఇస్తారు, లేదంటే ఇంకోరు కూడా ఇవ్వచ్చు. మేము తప్పు చేస్తే మా తప్పులను కూడా గమనించి రైతులు వాళ్ళకి వీలైతే ఎన్నుకుంటారు, లేకుంటే వేరే వ్యక్తులు ఎన్నుకుంటారు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే చేయాలనే ఉద్దేశము. మేము ప్రభుత్వాన్ని కూడా ఏ కక్ష సాధింపులు మేమేదో మాకు గొప్ప విజయం అనుకుంటాము, ఈ ప్రజలకు సంబంధించిన విజయం అనుకుంటాము. కాబట్టి దయచేసి ఇదే కమిటీని రద్దు చేసుకుంటూ కమిటీని రద్దు చేయకుండా లేదా ఎలక్షన్లు పెట్టైనా మరి చేయగలని రైతుల శ్రేయస్సే ఆలోచన చేయాలనే ఉద్దేశం మాకుంది. ఇది ఈరోజు నిన్న గౌరవ
కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేమందరం కూడా ఆ, రైతుల నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము. రైతు సంఘాలు ఇవి, సహకార సంఘాలు అనేవి రైతుకు బెనిఫిట్ చేసే సంఘాలు. ఇవి అటానమస్ బాడీస్. ఈ అటానమస్ బాడీస్కి ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డ పాలకవర్గము ద్వారా సర్వీసెస్ చేరుతాయి రైతుకి. కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, ఫర్టిలైజర్లు కానివ్వండి, రకరకాల బిజినెస్లు జరుపుకుంటూ ఉంటాము. దాని ద్వారా వాళ్ళకి సర్వీసెస్ పాలకవర్గం నుంచి వాళ్ళకి చేరుతాయి. ఇట్లాంటి సంఘాలని మా టర్మ్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ టర్మ్ ఇచ్చి మళ్ళీ తర్వాత పాలకవర్గంని తొలగిస్తూ స్పెషల్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా నియమించారు. సో వాళ్ళ స్పెషల్ ఆఫీసర్స్ అనేది నిజంగా కూడా వాళ్ళు ఒక రైతుకు మేలు చేయాలనే కంటే ఆఫీషియల్గా వర్క్ చేస్తారు తప్పితే వాళ్ళు అన్ని కార్నర్స్ నుంచి వాళ్ళు అటెండ్ చేయలేకపోతారు. రైతులు మెంబర్స్ కాబట్టి ఎలక్టెడ్ బాడీ కంటిన్యూ అయ్యి ఎలక్టెడ్ బాడీనే ఉంటూ ముందుగా ఎలక్టెడ్ బాడీనే కంటిన్యూ చేయమని తీర్పుని ఇచ్చినందుకు కోర్టుకు ధన్యవాదాలు చెప్తున్నాము. దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మా అసోసియేషన్ ఫోరం ప్రెసిడెంట్స్ అందరికీ కూడా, కోర్టుని ఆశ్రయించిన వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ కోర్టు తీర్పును స్వాగతిస్తూ ఉన్నాం. ఒక్కసారి ప్రభుత్వానికి ఇది చెంపపెట్ట అనుకోవాల్సిందే. మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది మీరు. ఎందుకంటే నామినేట్ చేస్తామని అంటున్నారు. పార్టీలకు అతీతంగా ఉండాల్సిందే పిఎస్సిఎస్లు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. ఇవాళ ఒక్క పార్టీకి సంబంధించిన చైర్మన్ చేస్తే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతు వచ్చిండు అనుకో, అప్పుడు నువ్వు లోన్ ఇవ్వకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు ప్యాడీ కొనమంటే కొనలేకపోతారు ఏమో. అది మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పును గౌరవిస్తూ పిఎస్సిఎస్లు అయితే ఏవైతే ఉన్నాయో పాత బాడీ ఏదైతే ఉందో పాత బాడీనే కంటిన్యూ చేయాల్సిందిగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే పిఎస్ని ఇప్పుడు కొత్తగా పెట్టిర్రో వాళ్ళు ఎక్కడ టైం ఇవ్వడం లేదు. రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నారు. యూరియా టైంకు లేదు, మిగతాది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు, రైతులకు సకాలంలో లోన్లు ఇవ్వడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా రైతులు మా దగ్గరికే రావడం జరుగుతూ ఉంది, మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. పర్సనల్ ఇన్ఛార్జ్ని పెట్టినప్పుడు కూడా ఆయన ఫోన్ తీయడం లేదంట. రైతులకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నారు. మీరు ఎలక్షన్కి వెళ్ళండి, మాకు ఇబ్బంది లేదు. మీరు ఎలక్షన్కి వెళ్తే ఎవరో ఏ పార్టీ ఏదైనా పర్వాలేదు, గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. దానికి మనకు సంబంధం లేదు కదా. మీరు ఎలక్షన్కి వెళ్ళండి. ఎలక్షన్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఎలక్షన్ పెట్టే దమ్ము కూడా లేకుండా పోతుంది. ఎందుకని ప్రశ్నిస్తా ఉన్నా నేను. దయచేసి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. మా టైం పీరియడ్ మేము చేసినాం. మీరు పర్సనల్ ఇన్ఛార్జ్లను పెట్టి రైతులను వెన్నుముక్క తుంచకండి. రైతులు చాలా కష్టాలలో ఉన్నారు, యూరియా లేక ఇబ్బందులలో ఉన్నారు. ఈరోజు 6 నెలలు 4 నెలలు కష్టపడి వరి పంటలు కోసుకొని కుప్పలు కోసిర్రు, కొనే నాదుడు లేకుండా పోయిండు. అదే చైర్మన్ ఉంటే ఆ కల్లాల కాడికి వెళ్తుండే, గన్ని బ్యాగులు ఇస్తూ ఉండే, ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి రైస్ మిల్లకు సప్లై చేస్తూ ఉండే. అది నడ్డి విరిచేసి రైతులది 6 గాలం చేసి ఈరోజు నడిచి విడగొడితే రైతు ఎలా బతుకుతాడు? రైతునే వెన్నుముక్క అనుకుంటా ఉన్నాం మనం. మీరు వేసే ఎలాగో ఈ ప్రభుత్వాన్ని నడిపే చేత కాకుండా అయింది. లాస్ట్కి వస్తే రైతును కూడా నట్టేట ముంచే స్థాయికి తీసుకొస్తా ఉన్నారు. ఒక రైతును ముంచితే ఆ రైతు గోసపడితే ప్రభుత్వాలు కాదు, మంచి మహానుభావులే నేల గరుచుకుపోతారు. ఎప్పుడైనా కూడా బాగా గుర్తుంచుకొని గవర్నమెంట్కి ఒకటే చెప్పడం తలుచుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టండి, పర్సనల్ పిఎస్లను తీసేయండి, ఎలక్షన్ పెట్టి ముందుకెళ్ళండి. మీరు చేసే బాధ్యత మీరు నెరవేర్చండి. దానికి అన్ని విధాలా మేము సహకరిస్తాం. మీరు ముందుకెళ్ళండి. ఆ ఎలక్షన్ అయ్యేలోపు కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ దాని ముందు వీళ్ళకు ఇన్ఛార్జులుగా నియమించండి.